నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ దేశం పురోగతి వైపు వెళ్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ లోక్సభ తొలి సమావేశంలో ఆమె మొదటిసారి ప్రసంగించారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో ఇవాళ సమావేశం మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు రాష్ట్రంలో నేడు రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే దేశం పురోగతి వైపు వెళ్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు 18వ లోక్సభ తొలి సమావేశాల్లో ఆమె మొదటిసారి ప్రసంగించారు లోక్సభ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు 2 రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం చేయగా 3వ రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది 4వ రోజైన ఇవాళ రాష్ట్రపతి ప్రసంగించారు మొదటగా ఆమె కొత్తగా గెలిచిన ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు దేశ ప్రజల విశ్వాసం గెలిచి లోక్సభకు ఎన్నికయ్యారన్నారు करीब 64 करोड़ मतदाताओं ने उत्साह और उमंग के साथ अपना कर्तव्य निभाया है। इस बार भी महिलाओं ने बढ़ चढ़कर मतदान में हिस्सा लिया है। इस चुनाव की बहुत सुखद तस्वीर जम्मू कश्मीर में भी सामने आए हैं। कश्मीर घाटी में वोटिंग के अनेक दशकों के रिकॉर्ड टूटे हैं। बीते 4 दशकों में कश्मीर में हमने बंद और हड़ताल के बीच कम मतदान का दौर ही देखा था। भारत के दुश्मन इसको वैश्विक मंचों पर जम्मू कश्मीर की राय के रूप में दुष्प्रचारित करते रहे, लेकिन इस बार कश्मीर घाटी ने देश और दुनिया में ऐसे हार ताकत को करारा जवाब दिया है। पहली बार इस लोकसभा चुनाव में घर पर जाकर भी मतदान कराया गया है। मैं लोकसभा चुनाव से जुड़ी हर कर्मी को सराहना करती हूं और अभिनंदन करती हूं। माननीय सदस्यगण 2024 के लोकसभा चुनाव की चर्चा आज पूरी दुनिया में हो रही है। दुनिया देख रही है कि भारत के लोगों में लगातार तीसरी बार स्थिर और स्पष्ट बहुमत की सरकार बनाई है। 6 दशक बाद ऐसा हुआ है। 6 दशक बाद ऐसा हुआ है। ऐसा समय में जो भारत के लोगों की आकांक्षाएं सर्वोच्च स्तर पर है, लोगों ने मेरी सरकार पर लगातार तीसरी बार भरोसा जताया है। भारत के लोगों को ये पूर्ण विश्वास है कि उनकी आकांक्षाएं सिर्फ मेरी सरकार ही पूरा कर सकती है। इसलिए 2024 का ये चुनाव नीति, नियत, निष्ठा और निर्णयों पर विश्वास का चुनाव रहा है। मजबूत और निर्णायक सरकार में विश्वास, सुशासन, स्थिरता और निरंतरता में विश्वास, ईमानदारी और कड़ी मेहनत में विश्वास, सुरक्षा और समृद्धि में विश्वास, सरकार ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో ఇవాళ సమావేశం నిర్వహించారు వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను నాశనం చేశారని పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారని పేర్కొన్నారు పోలీస్ అకాడమీ గ్రే హౌండ్స్ అకాడమీ కూడా లేదని కేంద్రం నుంచి నిధులు వచ్చినా పోలీస్ అకాడమీ నిర్మాణాలు చేయలేదని ప్రశ్నించారు ఈ 12 రోజుల్లో చాలా అంశాలపై పరిశీలన చేశారని నేషనల్ క్రైమ్ రికార్డుల్లో ఏపీని 3వ స్థానంలోకి తెచ్చారని అన్నారు నేనే అంటానంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం అనేది క్రియేట్ కావాలి
ప్రజల్లో నమ్మకం ఉండాలి. 5 సంవత్సరాలుగా పోలీస్ అంటే ఒక ముద్ర పడిపోయింది. ఏదో ఆ ప్రతిపక్షాల ఇళ్ల దగ్గర కాపలా కాయడానికో, ప్రతిపక్షాల వాళ్ళని అరెస్ట్ చేయడానికో, ప్రతిపక్షాల వాళ్ళ మీద భయాందోళనకు గురి చేయడానికో తప్పించి వేరే దానికి ఉపయోగించిన పరిస్థితి కనిపించలేదు. కానీ ఇప్పుడు అలా జరిగే పరిస్థితి లేదు. డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తాం. రాబోయే కాలంలో పూర్తి ఎజెండాతో వీలైతే సెంట్రల్ గవర్నమెంట్లో మన హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి, డీజీపీ గారు మేమందరం కూడా కలిసి ఎక్కడైతే మనం ఏ రకంగా చేసుకుంటే డిపార్ట్మెంట్ హ్యాపీగా ఉండాలి, ప్రజలు హ్యాపీగా ఉండాలి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తామని మాత్రం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. లేదండి, వాళ్ళ గురించి ఒక డెసిషన్ తీసుకుంటాము. ఎందుకంటే కొంతమంది విల్లింగ్ ఉన్న వాళ్ళకి నిజంగా మనకు అవసరమైతే వాళ్ళకి ట్రైన్ అప్ చేయటమా, ఒక టెస్ట్ క్రియేట్ చేయటమా చేయాలి, డెఫినెట్గా చేయాలి. వాళ్ళకి ట్రైన్ అప్ చేయాలి, లేకపోతే టెస్ట్ మళ్ళీ పెట్టాలి, అవన్నీ ఒక ప్రొసీజర్ ఉంటుంది. లేదు వాళ్ళు కనుక అన్విల్లింగ్లో ఉండుంటే కనుక ఏదైనా డిపార్ట్మెంట్ వైజ్గా చాలా మంది అందులో ఎంటెక్ చేసిన వాళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం కూడా టేకప్ చేసుకుని మిగతా డిపార్ట్మెంట్స్లో వాళ్ళని ఎలాగ మనం మెచ్ చేయాలనేది దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ సూన్ కూడా మిగతా ఈ ఇష్యూస్ అన్ని క్యాబినెట్లోకి వెళ్ళాల్సిన ఇష్యూస్ అన్ని కూడా తర్వాత మీతో డిస్కస్ చేస్తాం. యూనిఫామ్ సర్వీస్లోకి తీసుకురావాలంటే ఒక సిస్టమ్ ఉంది కదండి. టెస్ట్ చేయాలి, ఫిజికల్ టెస్ట్, మళ్ళీ రిటర్న్ టెస్ట్, రెగ్యులర్ ప్రొసీజర్లోకి వెళ్తుంది. కాకపోతే దానికి ఎలా చేయాలనేది ఒకసారి మనం డీసీపీ గారితోనే, సెక్రటరీస్తో ఒకసారి కూర్చొని మాట్లాడి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ వాళ్ళకైతే అన్యాయం అయితే జరగదు, అదైతే అన్యాయం అయితే జరగదు. ఒకటేంటంటే నేను వన్ ఆఫ్ ద బాధితురాలని మీకు విషయం చెప్పనా, స్టిల్ యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఈ రోజుకి కూడా నేను సోషల్ మీడియాలో బాధితురాలని. కాకపోతే ఏదో అంటారు కదా, మనం చెప్పుకోలేం కాబట్టి కామ్గా ఊరుకోవాలి. రివోక్ చేయడం కాదండి, రివోక్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. నేనేమన్నానంటే రీఎంక్వైరీ చేద్దాం ఒకసారి ప్యారలల్గా డెఫినెట్గా. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది కౌంటర్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో పాటు నెల్లూరు జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు తమ వాహనంలో ఆయన్ను నెల్లూరు జైలుకు తీసుకువెళ్లారు. టీడీపీ ఏజెంట్ సీఐపై దాడి కేసులో పిన్నెల్లికి జడ్జి రిమాండ్ విధించారు. రాష్ట్రంలో గురువారం, శుక్రవారం విస్తారంగా వర్షాలు కురుస్తాయని బుధవారం భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా ప్రస్తుతం మధ్య గుజరాత్ ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుంది. తూర్పు విదర్భ వరకు ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో వచ్చే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గురువారం, శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణం విభాగం తెలిపింది. గురు శుక్రవారాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా జిల్లాల్లో 1-2 చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం సమీపంలో చిరుతపులిని కాపాడేందుకు ఆపరేషన్ కొనసాగుతుంది. నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుతపులి ప్రమాదవశాత్తు 8 అడుగుల గుంతలో పడిపోయింది. మేత కోసం పశువులను తోలుకొని వెళ్లిన రైతులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు మార్కాపురం గిద్దలూరు నుంచి సిబ్బందిని తీసుకొచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గుంత చుట్టూ వలలు కట్టి బోను కూడా సిద్ధం చేశారు. దాదాపు 15 గంటల నుంచి గుంతలో ఉన్న చిరుతకు ఆహారం, త్రాగునీరు అందించారు. విశాఖ గాజువాక ఆగనంపూడి టోల్ గేట్ ని ఎట్టకేలకు రాత్రి తొలగించారు. స్థానికులు ఎంతో కాలం నుంచి మొరపెట్టుకున్నప్పటికీ హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మరీ టోల్ ప్లాజా యాజమాన్యం ఇప్పటి వరకు అక్రమ వసూళ్లకు తెగబడింది. దాన్ని గత ప్రభుత్వ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ప్రతిరోజు ఆ టోల్ గేట్ నుంచి రాకపోకలు సాగిస్తున్న మంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం మా దౌర్భాగ్యం అంటూ స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ రోజు టోల్ ప్లాజాలో ఉన్న క్యాబిన్లు మొత్తాన్ని తొలగించి ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా మొత్తం టోల్ ప్లాజా అని క్లియర్ చేశారు. ప్రస్తుత ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు, ట్రాన్స్పోర్ట్ ఓనర్లు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. మరి ఏదైతే గాజువాక నియోజకవర్గంలో మరి గేటర్వే శాఖలో ఉన్నటువంటి అగనపూడి టోల్గేటు మరి కొన్ని సంవత్సరాలుగా మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నోసార్లు ధర్నాలు చేయడం జరిగింది, ఎన్నోసార్లు వినతిపత్రాలు అందించడం జరిగింది. మరి అందించడంతో గత 5 సంవత్సరాల క్రితం గాజువాక మాజీ ఎమ్మెల్యే అప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు మనకి మరి టోల్గేట్ని తరలించడం జరిగింది. మళ్ళీ దాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని యథావిధిగా మరి 5 సంవత్సరాలు కొనసాగించారు. మరి 5 సంవత్సరాలు కూడా ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో మరి చాలా పోరాటాలు చేయడం జరిగింది. అయినా సరే 5 సంవత్సరాల్లో ఎటువంటి చలనం లేదు. మరి పల్లా శ్రీనివాసరావు గారు మొన్న ఏదైతే 2024 సంవత్సరం మరి మొన్న ఎలక్షన్ జరిగిందో ఆ ఎలక్షన్లో ఆయన ప్రజలందరికీ కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. నేను వచ్చిన నెల రోజుల లోపే అగనపూడి టోల్గేట్ని మూసివేస్తానని మరి ప్రజలందరికీ మాట ఇచ్చారు. మరి ఆ మాట ఇచ్చిన ప్రకారం మరి ఈ టోల్గేట్ని మరి మూసేసి ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఎందుకంటే ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న ఫార్మా ఎంప్లాయీస్ కానీ, విద్యార్థులు కానీ, అలాగే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఎంప్లాయీస్ కానీ, అలాగే మరి హాస్పిటల్కి వెళ్తున్న మరి పేషెంట్లు కానీ ఇలా చెప్పుకుని మార్కెట్కి మన గాజువాక మరి మార్కెటింగ్ వెళ్ళాలంటే అగనపూడి ప్రాంతం నుంచి మరి ఇదే రోడ్లో వెళ్తుంటారు. వీళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. కానీ గతంలో ఎలక్షన్ మూమెంట్లో శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు గౌరవనీయ శాసనసభ్యులు, ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా అతను ఇచ్చిన హామీ ప్రకారంగా ఈరోజు టోల్గేట్ని తొలగించడం జరిగింది. మరి భవిష్యత్తులో అతను ఇచ్చిన హామీలన్నీ కూడా అతను నెరవేరుస్తారని చెప్పి ప్రజలందరూ కూడా మంచి నమ్మకంతో ఉన్నారు. మరి దీనివల్ల మన వార్డు ప్రెసిడెంట్ మరి దశేంద్ర గారు పూర్తిగా మరి వివరాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది. దీనివల్ల మరి చుట్టుపక్కల ప్రజలు, అగనంపూడి నియోజకవర్గం ప్రజలు కాకుండా విశాఖపట్నం ప్రజలు, ఇటుపక్క ఈస్ట్ వెస్ట్ జన ప్రజలు కూడా, అలాగే ఏపీఎస్ఆర్టీసీ కూడా దీనివల్ల నష్టపోతుంది. దీనివల్ల మరి భవిష్యత్తులో అందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకొని మంచి కార్యక్రమం చేసినందుకు అగనపూడి ప్రజల తరపున, 85వ వార్డు తరపున, 79వ వార్డు తరపున మరి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామం సెంటర్ సమీపంలో దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బుధవారం సరిగ్గా అదే సమయానికి అటువైపు వెళుతున్న రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తన కాన్వాయ్ను ఆపి వారిని తమ కారులో స్థానిక ఏరియా హాస్పిటల్కి హుటాహుటిన తరలించి వారికి తక్షణమే తగిన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆయనను పలువురు అభినందించారు.
కొత్తపల్లి మండలం ఉప్పాడ హార్బర్ సమీపంలో నిత్యం బోటు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, మత్స్యకార సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసులు అన్నారు. ఉప్పాడ శివారు చేపల రేవుల్లో జరుగుతున్న నూతన హెర్బల్ పనులను ఆయన పరిశీలించారు. బోటు ప్రమాదాలకు కారణాలు అడిగి తెలుసుకొని బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇలా ఉంది కదా సార్, దీన్ని ఆ బోట్లు వరకు అలా వెళ్ళి మళ్ళీ ఇలా రావాలి సార్, ఇలా ఉంపు రావాలి. ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కోటింగ్ వస్తుంది కదండి మేడం, ఇప్పుడు వచ్చేటప్పుడు ఆ కొట్టుని కొడుతుందండి, ప్రమాదాలు అప్పుడు తగ్గుతాయి. అప్పుడు ఇంత కెరటాలు ఉండదు సార్. చెప్పేది వల్ల గంటలు ఎక్కువ పడుతుంది. గంటలు ఎక్కువ పడే వల్ల వాళ్ళు ఆవ తీసేటప్పుడు ఇక్కడనే వచ్చేస్తే అటు వచ్చింది పడుతుంది వచ్చింది. ఇలా ఉంది కదా సార్, దీన్ని ఆ బోట్లు వరకు అలా వెళ్ళి మళ్ళీ ఇలా రావాలి సార్, ఇలా ఉంపు రావాలి. ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కోటింగ్ వస్తుంది కదండి మేడం, ఇప్పుడు వచ్చేటప్పుడు ఆ కొట్టుని కొడుతుందండి, ప్రమాదాలు అప్పుడు తగ్గుతాయి. అప్పుడు ఇంత కెరటాలు ఉండదు సార్. చెప్పేది వల్ల గంటలు ఎక్కువ పడుతుంది. గంటలు ఎక్కువ పడే వల్ల వాళ్ళు ఆవ తీసేటప్పుడు ఇక్కడనే వచ్చేస్తే అటు వచ్చింది పడుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.